వెల్కమ్ టు ఐఏసీ. సో ఈరోజు జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సెకండ్ షిఫ్ట్ ఏదైతే ఉందో సో దాంట్లో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ఈజ్ లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ లొకేటెడ్. సో ప్రీవియస్ షిఫ్ట్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఇందిరాగాంధీ గురించి, నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి ఎవరైతే ఉన్నారో ఆయన గురించి, మొరార్జీ దేశాయ్ గురించి. సో వీళ్ళ గురించి కొన్ని డిస్కషన్స్ అనేవి మనం చేసాం. సో దాంట్లో దానికి రిలేటెడ్గా అంటే ఒక పర్సన్ గురించి ఇక్కడ అడగడం జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ఏదైతే ఉందో స్మారక ప్లేస్ అది ఎక్కడ ఉంది అని అడిగారు. సో ఢిల్లీలో ఉంది. ఆన్సర్ వచ్చి విజయఘాట్. సో జనరల్గా మనకి అక్కడ ఎగ్జామ్లో ఆప్షన్స్లో అది ప్లేస్ ఇచ్చారా లేకపోతే ఇట్లా విజయఘాట్ అని అడిగారా అని మనకి ఆ ఆన్సర్ అనేది తెలీదు. బట్ ఏంటంటే క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్. సో మెమోరియల్ పేరు వచ్చేసి మనకి విజయఘాట్, ఉన్నది ఎక్కడ అంటే ఢిల్లీలో. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ అట్లానే ఇంకా ఏం ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా అడగడానికి అంటే గాంధీ గురించి కూడా అడగచ్చు. సో మనకి మహాత్మా గాంధీ మెమోరియల్ స్మారకం అంటాం. సో ఆయనకు మెమోరియల్ అనేది ఎక్కడ ఉంది, దాని పేరు ఏంటి అని అడగచ్చు. సో గాంధీ మెమోరియల్ పేరు వచ్చేసి మనకి రాజ్ఘాట్. మనకి ఎవ్రీ ఇయర్ ప్యారడీస్ ఏవైతే జరుగుతాయో మనకి జాన్ 26th కానీ ఆగస్ట్ 15th కానీ ఈ ప్లేస్ని కూడా ఎక్కువగా చూపించడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. సో గాంధీది స్మారక చిహ్నాన్ని మెమోరియల్ని ఏమని పిలుస్తారంటే రాజ్ఘాట్ అని చెప్పి. సో అట్లానే మీకు ఆల్రెడీ తెలుసు మేబీ నెహ్రూ. సో నెహ్రూ వచ్చేసి మనం ఏమని పిలుస్తాము అంటే శాంతివన్. సో శాంతివన్ అని చెప్పేసి నెహ్రూ మెమోరియల్ని నేమ్ వచ్చేసి మనకి శాంతివన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇందిరాగాంధీ. యాక్చువల్గా ఇందిరాగాంధీ మీద మనకి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అండ్ దట్టు అది ఏంటి అంటే గరీబీ హఠావో మీద. సో గరీబీ హఠావో మీద ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్, మొట్టమొదటి ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడగచ్చు. సో ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి ఇందిరాగాంధీ. మహిళల్లో మొట్టమొదటిగా ప్రధానమంత్రిగా వర్క్ చేసింది ఎవరు అంటే ఇందిరాగాంధీ. యాక్చువల్గా చూస్తుంటే మనకి ఫస్ట్ షిఫ్ట్ నుంచి ఈ షిఫ్ట్ దాకా కూడా అంటే phase 1 నుంచి phase 2లో కూడా ఫీమేల్స్ పర్టికులర్గా ఈ కాన్సెప్ట్లో కూడా అడుగుతున్నారు. మనకి ఫస్ట్ షిఫ్ట్ ఏదైతే ఉందో సో దాంట్లో కూడా ఒక క్వశ్చన్ లోక్సభ ఫస్ట్ ఫీమేల్ లోక్సభ ఎవరు మీరా కుమార్ అండ్ ఆమె గురించి అడగడం జరిగింది. సో ప్రీవియస్ షిఫ్ట్స్లోనేమో phase 1 ఆర్ ఈ ఫేజ్లోనో మనకి జిఎస్ లక్ష్మి ఎవరైతే ఉన్నారో సో ఆమె గురించి కూడా అడగడం జరిగింది. సో అందుకని ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా వాళ్ళ రంగాల్లో ఫస్ట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ గురించి కూడా గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా మనకి ఇక్కడ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇందిరాగాంధీ. అట్లానే ఫస్ట్ ఫీమేల్ లెఫ్టినెంట్ జనరల్. సో ఫస్ట్ ఫీమేల్ లెఫ్టినెంట్ జనరల్ అని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మనకి పునీతా అరోరా. సో పునీతా అరోరా ఎవరైతే ఉన్నారో సో ఫస్ట్ ఫీమేల్ లెఫ్టినెంట్ జనరల్. అట్లనే ఫస్ట్ ఫీమేల్ ఎవరు అశోక చక్రాన్ని స్వీకరించారు. సో హూ గాట్ దట్ అశోక చక్ర ఇన్ ద ఫస్ట్ ఫీమేల్ లిస్ట్లో అంటే మనకి నీర్జా. సో మనకి నీర్జా బానోత్ ఎవరైతే ఉన్నారో సో ఈమెకి ఫస్ట్ ఫీమేల్ హూ రిసీవ్డ్ అశోక చక్ర. సో అట్లానే మనకి ఫస్ట్ లెఫ్టినెంట్ జనరల్ వచ్చేసి మనకి పునీతా అరోరా. సో అట్లనే ఫస్ట్ ఫీమేల్. అట్లనే ఫస్ట్ ఫీమేల్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరు అంటే నిర్మలా సీతారామన్. ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఎవరు అంటే మనకి నెక్స్ట్ వచ్చేసి సావిత్రిబాయి పూలే. సో ఇట్లాంటివి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అట్లనే పండిట్ రమాబాయి. సో పండిట్ రమాబాయి. సో పండిట్ రమాబాయి ఎవరైతే ఉన్నారో సో జనరల్గా మనకి ఇండియాలో ఒక పాపులర్ అవార్డు ఉంది కైజర్ ఏ హింద్ అని చెప్పి. సో కైజర్ ఏ హింద్ అనేది గాంధీ రిలేటెడ్ క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది. సో కైజర్ ఏ హింద్ని గాంధీకి ఇచ్చింది ఎవరు అంటే బ్రిటిషర్స్, వాళ్ళు చేసిన సేవలకి కానీ. సో ఫస్ట్ ఫీమేల్ ఎవరు కైజర్ ఏ హింద్ తీసుకున్నారు అంటే పండిట్ మనకి రమాబాయి. సో వీళ్ళని కూడా ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. సో దాంతోపాటు ఇందిరాగాంధీ యొక్క స్మారక స్థలం ఏదైతే ఉందో మెమోరియల్. సో దాన్ని ఏమని పిలుస్తారంటే శక్తిస్థల్. శక్తిస్థల్. సో నెక్స్ట్ ఇంకా ఎవరిని అడగచ్చు మనకి అంటే రాజీవ్ గాంధీ. సో రాజీవ్ గాంధీకి వచ్చేసి మనకి వీర్ భూమి. సో ఇలాంటి శక్తి స్థల్స్ని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉండండి. సో గాంధీ రాజ్ఘాట్ అండ్ నెహ్రూ వచ్చేసి శాంతివన్, ఇందిరా వచ్చేసి శక్తిస్థల్ అండ్ రాజీవ్ గాంధీకి వచ్చేసి వీర్ భూమి. ఆల్రెడీ విజయఘాట్ గురించి అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ ఈ ప్లేసెస్ గురించి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి
పంచమరి బయోస్పియర్ రిజర్వ్ ఇన్ విచ్ స్టేట్? సో మనకి పంచమరి బయోస్పియర్ ఏదైతే ఉందో అది ఏ స్టేట్లో ఉంది అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఈ షిఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. సో నేషనల్ పార్క్స్, జాతీయ పార్కులు, బయోస్పియర్స్, వెట్లాండ్స్, చిత్తడి నేలలు అంటే రామ్సర్ సైట్స్ అంటున్నాం. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్కి. సో మీకు ఎన్ని ఎక్కువగా వస్తాయి, నేషనల్ పార్క్స్ ఎన్ని ఎక్కువగా తెలుసుకుంటే అంత అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో బయోస్పియర్స్కి అసలు మనకి అంత ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు, 18 ఉన్నాయి కాబట్టి. సో ఈ 18 ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ వచ్చేటప్పటికి కంచన్జంగ్ బయోస్పియర్ అడిగారు, అది లొకేటెడ్ ఇన్ సిక్కిం, యునెస్కోకి సంబంధించింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి పంచమరి బయోస్పియర్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో పంచమరి బయోస్పియర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. సో క్వశ్చన్ ఇంకొకలా కూడా పడవచ్చు. ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే మనకి మధ్యప్రదేశ్ రిలేటెడ్గా ఎన్ని బయోస్పియర్స్ ఉన్నాయి అంటే మొత్తం 3 బయోస్పియర్స్ ఉన్నాయి, పంచమరి అండ్ పన్నా. పన్నా కూడా మనకి బయోస్పియరే, ఇది కూడా ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్. కొంచెం క్వశ్చన్ డిఫరెంట్గా అడగాలంటే మధ్యప్రదేశ్కి, ఛత్తీస్గఢ్కి, ఈ 2 స్టేట్స్కి కామన్గా ఉన్న బయోస్పియర్ ఏది అంటే అచంక్మర్ అమర్కంటక్. అచంక్మర్ అమర్కంటక్. ఈ టాపిక్ మీద, బయోస్పియర్స్ టాపిక్ మీద క్వశ్చన్స్ 3 టైప్స్లో వస్తాయి. 1 బయోస్పియర్ ఎక్కడుంది అని అడుగుతారు. 2 యునెస్కోని అటాచ్ చేసి అడుగుతారు, ఇది యునెస్కో చేత రికగ్నైజ్ చేయబడిందా లేదా యునెస్కో చేత రికగ్నైజ్ చేయబడలేదా, ఈ క్వశ్చన్ అడుగుతారు. ఇక 3rd టైప్కి వచ్చేటప్పటికి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కేరళ ఆప్షన్ ఏలో ఉండొచ్చు, సో ఇలా ఇవ్వచ్చు. సో వెస్ట్ బెంగాల్ వచ్చేసి ఇంకొక ఆప్షన్లో ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి సిక్కిం వచ్చేసి ఇంకొక ఆప్షన్లో ఉండొచ్చు. ఇట్లా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఒక ఆప్షన్ ఉండొచ్చు, ABCD. సో క్వశ్చన్ ఇట్లా ఫ్రేమ్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ డజంట్ కన్సిడర్ బయోస్పియర్? ఈ క్రింది వాటిలో ఏ స్టేట్లో బయోస్పియర్ లేదు లేదా బయోస్పియర్ని రికగ్నైజ్ చేయలేదు? సో మనకి వెస్ట్ బెంగాల్స్ వస్తే బయోస్పియర్ వచ్చేసి సుందర్ బన్స్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి కేరళలో మనకి ఇంపార్టెంట్ బయోస్పియర్ ఏదైతే ఉందో అగస్యామలై అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి సిక్కింలో బయోస్పియర్ వచ్చి కాంచన్జంగ్. సో ఇక్కడ ఆన్సర్ విచ్ ఆఫ్ ద స్టేట్ డజంట్ కన్సిస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ బయోస్పియర్? ఏ రాష్ట్రానికి బయోస్పియర్ లేదు అంటే ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చి ఉత్తరప్రదేశ్ అవుతుంది. లేదా దీనికి ఉల్టాగా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా అడుగుతారు అంటే ఆప్షన్ ఏలో మనకి నాగాలాండ్ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ బిలో వచ్చేసి మనకి పంజాబ్ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ సి వచ్చేటప్పటికి గోవా ఉండొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ డి వచ్చేటప్పటికి బయోస్పియర్స్కి సంబంధించిన ఏదో ఒక స్టేట్ ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ ఉండొచ్చు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ కన్సిస్ట్ బయోస్పియర్? ఈ క్రింది వాటిలో ఏ స్టేట్లో బయోస్పియర్ ఉంది అని అడుగుతారు. సో ఉత్తరాఖండ్లో ఉన్న బయోస్పియర్ పేరు వచ్చేసి మనకి నందాదేవి. సో నందాదేవి బయోస్పియర్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. సో క్వశ్చన్స్ అనేవి నెంబర్ అడగచ్చు, ప్లేస్ అడగచ్చు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగచ్చు. సో బయోస్పియర్స్ని నేర్చుకున్నప్పుడు ఈ రిలేటెడ్ కాన్సెప్ట్స్ని ఎక్కువగా నేర్చుకోండి. నెక్స్ట్, వెన్ వాజ్ ద ఖిలాఫత్ మూమెంట్ స్టార్టెడ్? సో ఖిలాఫత్ మూమెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు. జనరల్గా మనకి ఖిలాఫత్ ఉద్యమం అనేది 1919 నుంచి సో మనకి ఖిలాఫత్ ఉద్యమం అనేది 1919 నుంచి 1924 మధ్యలో ఎక్కువగా ఉధృతంగా జరిగింది ఖిలాఫత్ మూమెంట్. సో స్టార్ట్ అయింది పర్టికులర్గా ఏ ఇయర్లో అంటే 1919. ఈ టైంలో ఖిలాఫత్ ఉద్యమం అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో అట్లానే దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే అలీ బ్రదర్స్ అంటాం. సో మనకి అలీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఖిలాఫత్ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. సో అలీ బ్రదర్స్లో కూడా మీకు ఆప్షన్స్ ఒక్కొక్కసారి మార్చడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు తెలుసు షౌకత్ అలీ అండ్ మొహమ్మద్ అలీ. సో షౌకత్ అలీ అండ్ మొహమ్మద్ అలీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ ఖిలాఫత్ మూమెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో దేనికి వ్యతిరేకంగా అంటే సో బ్రిటిషర్స్కి, టర్కీకి జరిగిన ఇష్యూస్కి వ్యతిరేకంగా స్టార్ట్ చేశారు. కానీ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మనం హిస్టరీ నేర్చుకున్నప్పుడు, సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఎక్కువగా నేర్చుకునేది అలీ బ్రదర్స్. ఖిలాఫత్ మూమెంట్కి మెయిన్ రూపకర్తలుగా చెప్పేది అలీ బ్రదర్స్. కానీ ఈ 1919-24 మధ్యలో ఖిలాఫత్ ఉద్యమానికి ఇంకా కూడా సాయం చేసిన వాళ్ళు, ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ సపోర్టెడ్ ఖిలాఫత్ మూమెంట్ ఆల్సో. దాంట్లో మనకు ఒక పర్సన్ వచ్చేసి హజ్మల్ ఖాన్. షౌకత్ అలీ అండ్ మొహమ్మద్ అలీతో పాటు హజ్మల్ ఖాన్ ఎవరైతే ఉన్నారో సో హజ్మల్ ఖాన్ కూడా ఈ ఖిలాఫత్ మూమెంట్ని సపోర్ట్ చేసిన పర్సన్లో ఒకళ్ళు. ఇంకా బాగా ఇండియాలో వన్ ఆఫ్ ద పాపులర్ ముస్లిం లీడర్ అని చెప్పొచ్చు మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరైతే ఉన్నారో సో ఈయన కూడా
అండ్ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్ హూ సపోర్టెడ్ ఖిలాఫత్ మూమెంట్. ఖిలాఫత్ ఉద్యమాన్ని అలీ బ్రదర్సే కాకుండా మౌలానా అబుల్ కలాం ఆజాద్, హజ్మల్ ఖాన్ కూడా సపోర్ట్ చేసిన వ్యక్తుల్లో ఫస్ట్ లిస్ట్లో వీళ్ళిద్దరిని కూడా చూడొచ్చు. ఒక్కొక్కసారి పేపర్ టఫ్గా వచ్చినప్పుడు అలీ బ్రదర్స్ని తప్పించి వీళ్ళ నుంచి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మనకి 2 నేషన్ థియరీ వచ్చింది. అంటే పాకిస్తాన్ని ఇండియాని విడగొట్టాలని చెప్పే ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని 2 నేషన్ థియరీ అని చెప్పొచ్చు. 2 నేషన్ థియరీ కావాలి, ఇది పాకిస్తాన్ కావాలని బలంగా కోరుకున్న వ్యక్తి ఎవరు అంటే మనకి మొహమ్మద్ అలీ జిన్నా. సో మొహమ్మద్ అలీ జిన్నా ఆయన పాకిస్తాన్ ఇండియా అంటే 2 పార్ట్స్ కింద సెపరేట్ అవ్వాలి అని చెప్పి సో మొట్టమొదటి లిస్ట్లో ఆ పర్సన్ ఉంటారు, ఒక పేరు. అట్లానే మొట్టమొదటి లిస్ట్లో ఎవరుంటారు 2 నేషన్ థియరీ వద్దు అని చెప్పి. సో పాకిస్తాన్ని ఇండియాని అట్లా 2 పార్ట్స్ కింద విడగొట్టకూడదు, ఇండియా నుంచి ఒక పార్ట్ సెపరేట్ కాకూడదు అని అపోజ్ చేసిన వ్యక్తుల్లో ఒక పర్సన్ ఎవరు అంటే మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈయన 2 నేషన్ థియరీ ఏదైతే ఉందో దానిని అపోజ్ చేసిన వ్యక్తిలో ఒక పర్సన్గా చెప్పొచ్చు. సో అట్లానే ఇంకొక పర్సన్ వచ్చేసి మనకి మొహమ్మద్ హుసేన్, మౌలానా మొహమ్మద్ హుసేన్ ఎవరైతే ఉన్నారో ఆయన అండ్ అబుల్ కలాం ఆజాద్ వీళ్ళిద్దరూ కూడా సో ముస్లిం తరపున 2 నేషన్ థియరీని సో గట్టిగా అపోజ్ చేసిన పర్సన్స్లో ఒకళ్ళు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఎవరు పాకిస్తాన్ వద్దని ఏ ముస్లిం వ్యక్తి లేకపోతే ఏ ముస్లిం లీగ్ పర్సన్ ఇలా అడగచ్చు. పాకిస్తాన్ని వ్యతిరేకించారు, పాకిస్తాన్ ఫార్మేషన్ని వ్యతిరేకించారు, 2 నేషన్ థియరీని వ్యతిరేకించారు. సో మనకి మౌలానా హుసేన్ మొహమ్మద్ని ఒక పర్సన్ గుర్తుపెట్టుకోవాలి అండ్ అబుల్ కలాం ఆజాద్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా చూడాలి, ఎందుకంటే ప్రతిసారి ఈ క్వశ్చనే రిపీట్ అవుతుందని మనకు లేదు కాబట్టి సో ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాలి. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్? సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు. సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఈ స్టార్టెడ్ ఇన్ 1920. సహాయ నిరాకరణోద్యమం అనేది 1920లో స్టార్ట్ అయింది. దీంట్లో ప్రధాన కారణాలుగా ఏం చెప్పొచ్చు అంటే రౌలత్ యాక్ట్ చెప్పొచ్చు, 1919లో జరిగింది దాన్ని చెప్పొచ్చు. జలియన్ వాలాబాగ్ ఏదైతే ఉందో 1919 దాన్ని కూడా చెప్పొచ్చు. మౌంటైన్ చేమ్స్ఫర్డ్ ఎవరైతే ఉన్నారో మౌంటైన్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటాం. మీకు మౌంటైన్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు ఏ సంవత్సరంలో జరిగాయి అంటే సో మౌంటైన్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు వచ్చేసి మనకి 1919లోనే జరిగాయి, 1919లో. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ వీటి కారణాల వల్ల, ఇలాంటి అన్ని కారణాల వల్ల సో గాంధీ ఏ మూమెంట్ని ఇండియాలో లాంచ్ చేశారు అంటే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని. నెక్స్ట్ వాగా బోర్డర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో మనకి జనరల్గా బోర్డర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు, అది కామన్ అయిపోయింది మనకి ఫేజ్ 1లో ఫేజ్ 2లో. సో ఇక్కడికి వచ్చేటప్పటికి వాగా బోర్డర్ అనేది ఏ స్టేట్లో ఉంది అని అడుగుతున్నారు, పంజాబ్. సో పంజాబ్లో ఈ వాగా బోర్డర్ అనేది ఉంది. దేని కంట్రీస్కి, ఏ కంట్రీస్కి మధ్యగా ఈ బోర్డర్ ఉంటుంది అంటే సో మనకి ఇండియాకి అండ్ పాకిస్తాన్కి. సో వాగా వచ్చేసి ఎగ్జాక్ట్గా అమృత్సర్కి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి వాగా అనేది అమృత్సర్కి మధ్యలో ఉన్న దూరం. సో ఈ వాగా నుంచి డైరెక్ట్గా పాకిస్తాన్ బోర్డర్ లాహోర్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. అట్లానే మనకి రాడ్క్లిఫ్ మెక్మోహన్ మనం చాలాసార్లు రివైజ్ చేసాం కాబట్టి ఇంకొంచెం అంటే ఇంకా డిఫరెంట్గా క్వశ్చన్స్ ఏమున్నాయి అంటే మనకి సీజ్డ్ ఫైర్ లైన్ అని చెప్పి దేన్ని పిలుస్తారు అని అడుగుతారు. సో జర్మనీకి ఫ్రాన్స్కి మధ్య ఏదైతే బోర్డర్ ఉందో దాన్ని సీజ్డ్ ఫైర్ లైన్ అని కూడా పిలవచ్చు. సో జర్మనీకి అండ్ ఫ్రాన్స్కి మధ్యలో మనకి 2-3 బోర్డర్ నేమ్స్ ఉన్నాయి. దాంట్లో పాపులర్గా పిలిచేది మనకి సీజ్డ్ ఫైర్ జర్మనీ అండ్ ఫ్రాన్స్కి మధ్యలో ఉంది. సో అట్లానే ఎప్పుడు చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే మనకి ఈ బోర్డర్స్ నేమ్స్ నెంబర్స్తో ఉంటాయి. 17th ప్యారలల్, 24th ప్యారలల్, 38th ప్యారలల్, 49th ప్యారలల్ ఇలా ఉంటాయి. ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఆప్షన్స్లో చూడడానికి నెంబర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో వీటిని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 17th ప్యారలల్ అంటాం. సో 17th ప్యారలల్ అనేది ఏ 2 కంట్రీస్కి మధ్యలో బోర్డర్ అంటే వియత్నాం. సో వియత్నాం కూడా ఏంటి అంటే మనకి నార్త్ వియత్నాం, సౌత్ వియత్నాం. నార్త్ వియత్నాంకి సౌత్ వియత్నాంకి మధ్యలో ఉండే బోర్డర్ని ఏమని పిలుస్తామంటే 17th ప్యారలల్ అని పిలుస్తాం.
నెక్స్ట్ వచ్చేసి మనకి 38th ప్యారలల్ అంటున్నాం. సో 38th ప్యారలల్ వచ్చేసి మనకి దేనికి సంబంధించిందంటే కొరియా. సో దేనికి మధ్యలో అంటే నార్త్ కొరియా, సౌత్ కొరియా. సో దక్షిణ కొరియాకి ఉత్తర కొరియాకి మధ్యలో ఉండేది 38th ప్యారలల్. సో మనకి ఉత్తర వియత్నాంకి దక్షిణ వియత్నాంకి మధ్యలో ఉండేది 17th ప్యారలల్. సో అట్లానే మనకి 49th ప్యారలల్ అంటాం. సో 49th ప్యారలల్ అనేది యూఎస్ఏకి కెనడాకి మధ్యలో. సో యూఎస్ఏకి కెనడాని విడదీసేది ఏది అంటే 49th ప్యారలల్ అంటాం. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి 24th ప్యారలల్ అంటున్నాం. ఇది ఇండియాకి పాకిస్తాన్కి. సో ఇండియాకి పాక్కి మధ్యలో ఉండేది 24th ప్యారలల్. 24th ప్యారలల్ అనేది మెయిన్గా ఏ స్టేట్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇండియాలో గుజరాత్. ఎగ్జాక్ట్గా గుజరాత్కి అండ్ పాకిస్తాన్కి మధ్యలో ఏదైతే మనకి బార్డర్ ఉందో దానిని సర్ క్రీక్ అని కూడా పిలవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ అక్కడ ఉన్న మెయిన్ బార్డర్ని మనం ఏం పిలుస్తామంటే 24th ప్యారలల్ లైన్ అని కూడా పిలుస్తాం. సో నెక్స్ట్ మేబీ ఆల్రెడీ ఇలాంటివి అడుగుతున్నారు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దట్ టు ఫ్రీక్వెంట్గా మనకి కరెంట్ అఫైర్స్లో కనిపించేది 38th ప్యారలల్ నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్యలో. సో దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యుఎన్ రిలేటెడ్ ఆర్గనైజేషన్. సో మార్నింగ్ వచ్చేసి అక్కడ కూడా యుఎన్ రిలేటెడ్ ఆర్గనైజేషనే అడిగారు. అది మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఏంటి అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి సంబంధించి అడిగారు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దేనికి సంబంధించింది, హెల్త్ పరంగా సంబంధించింది అని చెప్పి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి FAO ఆప్షన్స్ ప్రకారం మేబీ ఇది ఆన్సర్ అయి ఉంటుంది. FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో మనకి FAO అనేది కూడా UN అనుబంధిత సంస్థ. సో యాక్చువల్గా నేను ఆల్రెడీ చెప్పాను, హెడ్ క్వార్టర్స్ మానేశారు. హెడ్ క్వార్టర్స్ ఆల్మోస్ట్ మనం షిఫ్ట్ 1 phase 2లో షిఫ్ట్ 1 నుంచి ఆల్మోస్ట్ నిల్ అని చెప్పచ్చు. 1 క్వశ్చన్ మనం చూసినట్టున్నాం ఈ 2 daysలో. బట్ మోస్ట్లీ అడిగేది ఏంటంటే UN రిలేటెడ్, యుఎన్కి సంబంధించి, లేకపోతే దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, గోల్ అడుగుతున్నారు, అది ఏం చేస్తుంది అని అడుగుతున్నారు, దానికి సంబంధించిన వ్యక్తి అంబాసిడర్ ఎవరైనా ఉంటే దాన్ని అడుగుతున్నారు, లేదా UN రిలేటెడ్ ఏం స్థాపించింది అని అడుగుతున్నారు. ఈ మూడింటిని ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. దీని తర్వాత ఇలా UN రిలేటెడ్ అడుగుతున్నారు కాబట్టి దీని తర్వాత UN ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, UN యొక్క ప్రధాన అంగాలు ముఖ్యంగా మనకి 6 ఉన్నాయి. జనరల్ అసెంబ్లీ కానీ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ, సో ట్రస్ట్ ఆఫ్ కౌన్సిల్ కానీ, సెక్యూరిటీ కౌన్సిల్ కానీ, సో ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ సెక్యూరిటీ కౌన్సిల్ మీద మార్చి phase 1లో క్వశ్చన్స్ అడిగారు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారని చెప్పచ్చు. ఎంతమంది ఉంటారు భద్రతా మండలిలో, శాశ్వత సభ్యులు ఎంత, అశాశ్వత సభ్యులు ఎంత, సో ఏ కంట్రీస్ శాశ్వత సభ్యుల్లో భాగస్వాములుగా ఉన్నారు, ఇదంతా ఆల్రెడీ అడిగారు. కాబట్టి మిగిలిన 5 అయితే ఏవైతే ఉన్నాయో, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కావచ్చు, జనరల్ అసెంబ్లీ కావచ్చు, ట్రస్ట్ కౌన్సిల్ కావచ్చు, సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. డైరెక్ట్గా ఇలా పడితే ఆన్సర్ 6 అని పెట్టేయచ్చు. లేదా ఏం రిలేటెడ్ ఏంటి, UN యొక్క ప్రధాన అంగం ఏదైతే ఉందో మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, సో అది ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది, లేదా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి INSAT 2B రిలేటెడ్ క్వశ్చన్. సో మనకి INSAT 2B అనే రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో స్టూడెంట్స్ INSAT వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగారు, INSAT 2B వరకే. మేబీ దీన్ని ఎక్కడ లాంచ్ చేశారో అని అడుగుండొచ్చు, ఏ ఇయర్లో లాంచ్ చేశారని అడుగుండొచ్చు. సో INSAT అనే సిరీస్ని మనం లాంచ్ చేసింది ఎప్పుడు అంటే 1993లో, 1993లో. సో దీన్ని కూడా ఎవరి హెల్ప్తో మనం లాంచ్ చేసాము అంటే ఫ్రాన్స్ యొక్క హెల్ప్తో మనం ఈ INSAT సిరీస్ని, INSAT 2B అనే దాన్ని 1993లో లాంచ్ చేయడం జరిగింది. INSAT యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది కమ్యూనికేషన్ శాటిలైట్ అని చెప్పొచ్చు. సో కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను, బ్రాడ్కాస్టింగ్ అంటున్నాం, టీవీ ప్రసారాలకి కానీ, సో ఇలాంటి వాటికి, టెలికాస్టింగ్కి కానీ, సో ఇలాంటి వాటికి ఎక్కువగా యూజ్ చేస్తాం. INSAT సిరీస్ని మరీ ముఖ్యంగా దేనికి యూజ్ చేస్తాము అంటే వెదరింగ్, సో వాతావరణం గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి, అర్త్ రాడార్ ఇమేజెస్ని కనుక్కోవడానికి ఎక్కువగా యూజ్ చేసేది ఏది అంటే మనకి INSAT శాటిలైట్ అని చెప్పొచ్చు. సో జనరల్గా మీరు phase 1 అండ్ phase 2లో కనుక షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 చూస్తే పర్టిక్యులర్గా ఇస్రోని అండ్ దాన్ని రిలేటెడ్ దాన్ని స్ట్రెస్ చేసి అడగడం జరుగుతుంది. సో అందుకని ముఖ్యమైన శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో సో దానిని మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. PSLV C-21 కానీ, లేకపోతే SLV శాటిలైట్ లాంచ్డ్ వెహికల్, సో ఫస్ట్ టైం ఎప్పుడు లాంచ్ అయిందని కానీ, GSLV అంటున్నాం, సో GSLV ఎప్పుడు ఫస్ట్ లాంచ్ అయింది కానీ, సో ఒక్కసారి ఈ మిసైల్స్ గురించి, ఈ శాటిలైట్స్ గురించి ఒకసారి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు ఈక్వల్ ఆపర్చునిటీస్. సో ఈక్వల్ ఆపర్చునిటీస్, సమాన అవకాశాలు దేంట్లో,
పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి అని చెప్పేసి మనకి ఏ ప్రకరణ, ఏ ఆర్టికల్ చెప్తుంది అని అడిగారు. సో మనకి ఆర్టికల్ 16. సో జనరల్గా మనకి ఫండమెంటల్ రైట్స్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ అనేది ఒక షిఫ్ట్లో అడగడం జరుగుతుంది. సో జనరల్గా నేను ఆల్రెడీ చెప్పాను, మనకి ఒరిజినల్గా ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి అంటే 7. సో ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయంటే 6. సో ఏ ప్రాథమిక హక్కుని రాజ్యాంగంలోని ఆ పర్టికులర్ ప్రాథమిక హక్కుల నుంచి తీసేశారు, దాన్ని మార్చారు అంటే మనకి ఆస్తి హక్కు, ఆర్టికల్ 31. సో ఆర్టికల్ 31 ఏదైతే ఉందో ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ, సో దీనిని ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ లిస్ట్లోంచి తీసేసి సో ఈ ఆస్తి హక్కుని ఇప్పుడు ఏ ప్రకరణ కింద పెట్టారు, ఏ ఆర్టికల్ కింద పెట్టారు అంటే 300A. సో ఇప్పుడు మీరు ప్రాపర్టీకి సంబంధించిన ఆర్టికల్ ఏదంటే 300A ఆన్సర్ ఇవ్వాలి. సో ఇది వరకు దేంట్లో ఉండేది అంటే ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 31 కింద ఉండేది అని చెప్పి ఆన్సర్ ఇవ్వచ్చు. సో మనకి ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీకి సంబంధించి ఇండియాలో ది ఫేమస్ కేసు ఏది అంటే కేశవానంద భారతి కేసు అని చెప్పొచ్చు. సో మనకి జస్టిస్, న్యాయం ఏదైతే ఉందో ఇండియాలో, జ్యుడిషియరీ సిస్టమ్ బిఫోర్ కేశవానంద భారతి, ఆఫ్టర్ కేశవానంద భారతి అనే మనకి ఈ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో అంత పవర్ఫుల్ కేసు అది. సో కేశవానంద భారతి కేసెస్ జరిగిన తర్వాత ఈ రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేశారు. అట్లానే ఇప్పుడున్న ఫండమెంటల్ రైట్స్లో ఫస్ట్ది వచ్చేసి మనకి రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే మనకి 14 నుంచి 18 వరకు ఉంటుంది. మొత్తం 4 ఆర్టికల్స్ ఉంటాయి. రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు, అది దేంట్లోనైనా సమానంగా ఉండాలని, చట్టంలోనైనా, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అయినా, జెండర్ డిఫరెన్స్ అయినా, బర్త్ ప్లేస్ అయినా, సో దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఇవి. సో మనకి 14 వచ్చేసి ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందర అందరూ సమానులే. సో 15th వచ్చేసి ఎటువంటి డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. ఎట్లా, ప్లేస్ ఆఫ్ బర్త్, మనం ఎక్కడ పుట్టామని కానీ, లేకపోతే జెండర్ మేలా ఫీమేలా అని చెప్పి కానీ, సో క్యాస్ట్ పరంగా కానీ, రిలీజియన్ పరంగా కానీ, దెర్ ఈస్ నో డిస్క్రిమినేషన్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ గ్రౌండ్స్ అండర్ ద ఆర్టికల్ 15 అని చెప్పచ్చు. 15 ప్రకారం ఇలాంటి వాటిలో మనకి విచక్షణ అనేది చూపకూడదు. సో మీకు అట్లాంటిది భేదభావం, విచక్షణ అని వచ్చినప్పుడు 15 గుర్తుపెట్టుకోండి. సో 16 వచ్చేటప్పటికి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో, సో అలాంటి వాటిలో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, అది 16 అవుతుంది. అన్టచబిలిటీ, అంటరానితనం, నేరం అని చెప్పి అంటాం కదా. సో అన్టచబిలిటీకి సంబంధించి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనేది ఆర్టికల్ 17లో ఉంటుంది. సో టైటిల్స్ అంటున్నాం, రాజా, రాజాదిరాజా, ఇట్లాంటి టైటిల్స్ని కానీ, వంశపారంపర్యంగా వచ్చిన టైటిల్స్ని కానీ, సో ఇట్లాంటివి ఏమి మనం క్యారీ చేయకూడదు, మనం యూజ్ చేయకూడదు. సో ఇట్లాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్తో కూడిన ఆర్టికల్ టైటిల్స్కి సంబంధించి ఏది అంటే 18. సమానత్వపు హక్కు, ఈక్వాలిటీ అనేది మనకి రైట్ టు ఈక్వాలిటీ 14 to 18. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ అంటున్నాం. సో ఫ్రీడమ్కి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 19 to 22. సమానత్వపు హక్కు అనేది మనకి 19 నుంచి 22 వరకు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో ఫేజ్ 1లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే 21A, రైట్ టు ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకి ఖచ్చితంగా మనకి విద్య అనేది ఉండాలి అని చెప్పి ఏ ప్రాథమిక హక్కు చెప్తుంది అంటే 21A అనేది చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ వచ్చేసి పీడనాన్ని నిరోధించే హక్కు, రైట్ టు ఎగ్నెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంట. సో ఆర్టికల్స్ వచ్చేసి మనకి 23 to 24. పీడనాన్ని నిరోధించే హక్కులో 23, 24 ఉంటాయి. సో 23 వచ్చేసి మనకి ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం. సో మనం బలవంతంగా మనుషుల్ని అక్రమ రవాణా చేయడం, కిడ్నాపింగ్, సో ఇలాంటివన్నీ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్లోకి వస్తాయి, ఆర్టికల్ 23. సో చిన్న పిల్లలతో పని చేయించకూడదు, ఏదైతే చైల్డ్ లేబర్కి సంబంధించింది ఏదైతే ఉందో, సో అది ఆర్టికల్ 24లోకి వస్తుంది. నెక్స్ట్ 4వది వచ్చేసి అంటే మనకి సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు తర్వాత మతపరమైన హక్కు అంటాం. అండ్ సో రైట్ రిగార్డింగ్ టు దట్ రిలీజియస్ అంటున్నాం. సో అది వచ్చేసి మనకి 25 to 28, 25 నుంచి 28 వరకు మతపరమైన హక్కు. ఎవరిని ఫోర్స్ చేయకూడదు, బలవంతంగా మతాల మార్పిడి చేయకూడదు, ఎవరి ఇష్టం వచ్చిన రిలీజియన్ని వాళ్ళు ఫాలో అవ్వచ్చు. సో ఇలాంటి హక్కులన్నీ మనకి 25 to 28 కింద ఉంటాయి. నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అంటాం. సో 5వది వచ్చేసి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, అది వచ్చేసి 29 to 30 ఉంటాయి. 29, 30 కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అంటాం. నెక్స్ట్ 31 వచ్చేసి మనకి రైట్ టు ప్రాపర్టీ ఇప్పుడు లేదు. సో నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది ఎక్కడుందంటే ఆర్టికల్ 32. సో మొత్తం మనకి ఇప్పుడు ఉన్నవన్నీ అంటే 6 ఫండమెంటల్ రైట్స్, ఇవన్నీ కూడా పార్ట్ 3లో ఉన్నాయి. అట్లనే మనకి రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని చెప్పి ఆర్టికల్ 32ని ఎవరు అన్నారు? సో ఆర్టికల్ 32 ఈజ్ అ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఎవరు పిలిచారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
నెక్స్ట్ ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నిటిని ఇండియన్స్కి అందేలాగా ప్రొటెక్ట్ చేసేది, ఇండియన్ సిటిజన్స్కి ఈ ఫండమెంటల్ రైట్స్ ఎగ్జాక్ట్గా అమలయ్యేలాగా వాళ్ళ ప్రాథమిక హక్కులు భంగం కలగకుండా ఉండేలాగా కాపాడేది ఎవరు అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సో ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నిటిని కాపాడుతుంది. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ అ గ్యారంటీర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ టు ఇండియన్ సిటిజన్స్. భారతదేశ పౌరులకి ప్రాథమిక హక్కులకి గ్యారంటర్ పర్సన్గా ఉన్నది ఎవరు అంటే, గ్యారంటర్గా ఉన్నది ఎవరు అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి గూగుల్ కో ఫౌండర్, యాక్చువల్గా ఇద్దరు ఉన్నారు మనకి గూగుల్ కో ఫౌండర్స్ వచ్చేసి, ఒకళ్ళు వచ్చేసి లారీ పేజ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెర్గీ బ్రిన్. సో మనకి వీళ్ళిద్దరు కూడా గూగుల్ కో ఫౌండర్స్గా ఉన్నారు. సో ఇక్కడ ఇద్దరిని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆప్షన్స్లో ఏమి ఇచ్చారో తెలియదు కాబట్టి, సో ఆప్షన్స్ ప్రకారం పెట్టాలి కాబట్టి డిపెండ్స్ ఆన్ ఆప్షన్స్, మేబీ లారీ పేజ్ ఇచ్చింటే లారీ పేజ్ ఆర్ సెర్గీ బ్రిన్ని పెట్టచ్చు. నెక్స్ట్ వన్ ఎయిమ్ టు స్వచ్ఛ భారత్ మిషన్. అసలు యాక్చువల్గా స్వచ్ఛ భారత్ యొక్క మిషన్ యొక్క మెయిన్ ఏం ఏంటి అంటే డైరెక్ట్ ఆన్సర్ చెప్పచ్చు, హైజీన్ ప్రాసెస్. హైజీన్గా ఉండడం అంటే శుభ్రతగా ఉండడం. సో శుభ్రత ఇన్ ద సెన్స్ ఆఫ్ వాట్, సొసైటీ పరంగా. సొసైటీలో అంటే మనకి రైల్వే స్టేషన్స్ కానీ లేకపోతే రోడ్స్ కానీ. సో యాక్చువల్గా మెయిన్ థింగ్ ఏంటంటే సో మనం యాజ్ ఎ ఇండియన్ సిటిజన్స్, భారతదేశ పౌరులుగా సో మనకు ఉండాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మన ఇళ్లతో పాటు, హౌసెస్తో పాటు మన పరిశుభ్రాలు ఏవైతే ఉంటాయి, మన చుట్టూ ఏదైతే ఉంటుందో లొకాలిటీ, అవన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. సో అది యాక్చువల్గా మన యొక్క డ్యూటీ అని చెప్పచ్చు, ఫండమెంటల్ డ్యూటీగా మనం అనుకోవచ్చు. కానీ అట్లాంటి దాన్ని పర్ఫెక్ట్గా చేయడం కోసం, పర్ఫెక్ట్గా దాన్ని అమలు చేయడం కోసం లాంచ్ చేసింది ఏది అంటే మనకి స్వచ్ఛ భారత్ మిషన్ అని చెప్తాం. శానిటైజేషన్ కానీ హైజీన్ ప్రాసెస్ కానీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పచ్చు. నెక్స్ట్ విచ్ యాసిడ్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ హ్యూమన్ స్టమక్. ఆల్రెడీ మీకు తెలుసు, మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాం. హ్యూమన్ స్టమక్లో ఉండేది మెయిన్గా ఏంటి అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది హ్యూమన్ స్టమక్లో ఉండే మెయిన్ థింగ్. సో మనకి ఫేజ్ 1 వచ్చేసి అన్నీ కూడా pH స్కేల్ మీద వెళ్ళాయి. pH లెమన్ వాల్యూ కానీ, హ్యూమన్ సెలైవా, మానవుడి యొక్క రక్తం, వీటి మీద వెళ్ళాయి. ఫేజ్ 2 వచ్చేటప్పటికి కంప్లీట్గా యాసిడ్స్ మీద అడుగుతున్నారు. కార్బోనిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో అందుకనే ఆమ్లాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పేర్లు, ఫార్ములాస్ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ద ఫ్యూచర్ ఈజ్ నౌ బుక్ ఈజ్ రిటర్న్ బై. సో ఫ్యూచర్ ఈజ్ నౌ అనే బుక్ని ఎవరు రాశారో అని అడుగుతున్నారు, శశి థరూర్. సో శశి థరూర్ ద ఫ్యూచర్ ఈజ్ నౌ అనే బుక్ని రాస్తున్నారు. ద నెక్స్ట్ వన్ విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా 2019. 2011 సెన్సస్ ప్రకారం చూసినా, 2019 ప్రకారం చూసినా నార్మల్గా లిటరసీలో ద టాప్ స్టేట్గా ఇప్పటికీ ఉన్నది ఏది అంటే కేరళ. దీనికి ముందర ప్రీవియస్ వీడియోలోనే మనం డిస్కస్ చేసాం. మేబీ నెక్స్ట్ లిటరసీ అనేది మ్యాండేటరీ అని చెప్పి. సో ఎందుకంటే ఇప్పుడు అది ప్రజెంట్ టాపిక్గా ఉంది కాబట్టి సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ అడిగారు. ఇప్పుడు లిటరసీ రేట్లో హైయెస్ట్ స్టేట్ వచ్చేసి మనకి కేరళ. అట్లనే జెండర్లో కూడా హైయెస్ట్ స్టేట్ వచ్చేది అంటే కేరళనే. నెక్స్ట్ వన్ ఓఎన్జీసీ రిలేటెడ్ క్వశ్చన్. సో మనకి ఓఎన్జీసీ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది. మేబీ ఓఎన్జీసీ హెడ్ క్వార్టర్స్ అడిగి ఉండొచ్చు. సో ఓఎన్జీసీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. సో ఇది అడిగి ఉండొచ్చు. లేదా మనకి ఓఎన్జీసీ అనేది మహారత్నాలో ఉందా, నవరత్నాల్లో ఉందా, సో ఇలాంటి క్వశ్చన్ అడిగి ఉండొచ్చు. లేకపోతే ఓఎన్జీసీకి సంబంధించి మెయిన్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో మనకి కర్ణాటకలోని, ఆంధ్రప్రదేశ్ మంగళూరు ఏదైతే ఉందో మంగళూరు ఏరియాలో, అండ్ కర్ణాటకలో ఇంకొక డిఫరెంట్ ఏరియాలో, అండ్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్లో, ఒడిస్సాలో, ఈ ఏరియాస్లో మనకి క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. మేబీ దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా అయి ఉండొచ్చు. బట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఓఎన్జీసీ రిలేటెడ్ క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఫాట్ బిట్వీన్. యాక్చువల్గా ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ అంతా కంప్లీట్ స్టాటిటిక్. ఎప్పుడు అంటే వెన్ ఇయర్ అడిగారు, లేకపోతే
యుద్ధం పేరు అడిగారు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కాన్సెప్చువల్గా అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి ఫస్ట్ పానిపట్టు వారు ఎప్పుడు జరిగింది అంటే 1526 1526లో జరిగింది. సో ఎవరెవరికి మధ్య జరిగింది అంటే ఇబ్రహీం లోడి, సో ఇబ్రహీం లోడీకి అండ్ యాజ్ వెల్ యాజ్ బాబర్కి మధ్య జరిగింది. సో వీళ్ళిద్దరికి మధ్య పానిపట్టు వార్ అనేది జరిగింది. ఈ యుద్ధంలో లోడీ ఓడిపోవడం వల్ల, ఇబ్రహీం లోడీ ఓడిపోవడం వల్ల బాబర్ ఇండియాలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. దాని తర్వాత 1556లో మీకు ఆల్రెడీ తెలుసు సెకండ్ పానిపట్టు వార్. సో సెకండ్ పానిపట్టు వార్ టైంలో హేమరాజ్కి అండ్ యాజ్ వెల్ యాజ్ అక్బర్కి మధ్య యుద్ధం జరిగింది. సో అక్బర్ ఈ యుద్ధంలో విజయం సాధించడం ద్వారా సో అక్బర్ తన పరిపాలనని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అయింది. సో యాక్చువల్గా అక్బర్ రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ చాలా అడుగుతున్నారు. ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే అక్బర్ యొక్క మెయిన్ గార్డియన్గా ఉన్నది ఎవరంటే బైరాన్ ఖాన్. సో బైరాన్ ఖాన్ పేరును కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి అమెజాన్ సిఇఓ టైటిల్ టిల్ అక్టోబర్ 2020. సో అక్టోబర్ 2020 వరకు పర్టికులర్గా డేట్ మెన్షన్ చేశారు. అక్టోబర్ 2020 వరకు అమెజాన్ సిఇఓగా ఉన్నది ఎవరైనా అడుగుతున్నారు. సో మనకి జెఫ్ బెజోస్. సో జెఫ్ బెజోస్ ఎవరైతే ఉన్నారో సో ప్రెజెంట్ ఆల్సో హీఈస్ అమెజాన్ సిఇఓ జెఫ్ బెజోస్. స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో మనకి ప్రజెంట్ భారత క్రీడా మంత్రిగా ఎవరున్నారని అడిగారు, కిరణ్ రిజ్జు. సో ప్రజెంట్ మనకి స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నది కిరణ్ రిజ్జు. ఫేజ్ 1లోకి వచ్చేటప్పటికి మనకి రాజీవ్ ఖేల్ రత్న. సో రాజీవ్ ఖేల్ రత్న ఏదైతే ఉందో సో ఆ అవార్డ్స్ గురించి అడిగారు. సో రాజీవ్ ఖేల్ రత్న కూడా ఏం అడిగారు అంటే జనరల్గా మనకి 5 మెంబర్స్కి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. సో రోహిత్ శర్మ కానీ సో ఇలాంటి వాళ్ళకి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది, వాళ్ళ గురించి అడగడం జరిగింది. సో నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇంకా స్టార్ట్ చేయింది ఏది అంటే అర్జున్ అవార్డ్స్. సో అర్జున అవార్డ్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఒక్కసారి రిఫర్ చేయండి. క్రికెట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మనకి షూటింగ్ లాంటిది ఏదంటే అదొకటి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది హై జంప్ ఎట్లాంటివి అయితే ఫుట్బాల్ కానీ సో వీటికి సంబంధించి ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించిన వాళ్ళలో ఎవరికైనా అర్జున అవార్డు ఇచ్చారా లేదా అనేది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అడిగి ఉన్నారు కాబట్టి మేబీ నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మాత్రం మినిస్ట్రీ ఆఫ్ మనకి స్పోర్ట్స్కి సంబంధించి కిరణ్ రిజ్జు. అట్లానే మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే మినిస్ట్రీగా ఇప్పుడు ప్రజెంట్ ఎవరు ఉన్నారు మినిస్టర్గా అంటే పీయూష్ గోయల్. సో అట్లానే మనకి అగ్రికల్చర్ మినిస్టర్గా ఎవరు ఉన్నారు అంటే నరేంద్ర సింగ్ తోమార్ ఎవరైతే ఉన్నారో సో ఆయన అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నారు. సో ఇలాంటివి ఫినాన్స్ మినిస్టర్గా ఇప్పుడు ప్రజెంట్ ఎవరున్నారు, హోమ్ మినిస్టర్గా ఎవరున్నారు, సో ఒక్కసారి ఇవి కూడా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్. సో మనకి ఈ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ఏదైతే ఉందో పాండమిక్ టైంలో స్టార్ట్ చేశారు, జూన్ మంత్లో స్టార్ట్ చేశారు. సో ఇది కూడా ఎందుకంటే చాలామంది ఈ పాండమిక్ టైంలో కరోనా లాక్డౌన్ టైంలో ఏమైందంటే మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో కొన్ని ఊర్లకి వలస వెళ్ళిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో పని కోసం వాళ్ళు బ్యాక్ వచ్చారు. సో బ్యాక్ వచ్చిన తర్వాత వాళ్ళకి పని అనేది లేకపోవడం వల్ల చాలా స్ట్రగుల్ అనేది ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి వాళ్ళ కోసం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ కోసం ముఖ్యంగా మైగ్రెంట్ వర్కర్ కోసం సో వీళ్ళ కోసం స్టార్ట్ చేసిన ప్రాజెక్టే మనకి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన. ఎవరి కోసం స్టార్ట్ చేశారు అంటే మైగ్రెంట్ వర్కర్స్. సో ఎవరైతే వలస పని వాళ్ళు ఉన్నారో సో ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారో సో వాళ్ళ కోసం స్టార్ట్ చేసింది. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అంటే మనకి 2020లో పాండమిక్ టైంలో జూన్ మంత్లో స్టార్ట్ చేశారు. సో దీన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏ స్టేట్లో ఫస్ట్ స్టార్ట్ చేశారు అంటే బీహార్. సో బీహార్ తర్వాత మెల్లమెల్లగా మిగిలిన స్టేట్స్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో టోటల్గా ఈ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ఏదైతే ఉందో దాని యొక్క టార్గెట్ ఇప్పటికీ ఎన్ని డిస్ట్రిక్ట్స్కి స్ప్రెడ్ అయింది అంటే 116 డిస్ట్రిక్ట్స్కి వర్క్ కల్పించడం కోసం, దట్ టు మైగ్రెంట్ వర్కర్స్కి వర్క్ కల్పించడం కోసం ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ షేర్ బోర్డర్ విత్ నేపాల్. సో నేపాల్తో సరిహద్దు పంచుకోనిది ఏది అని అడిగారు. సో జనరల్గా ఆప్షన్స్లో మనకి అస్సాం ఒకటి, సిక్కిం ఒకటి ఇలా ఇచ్చుండొచ్చు. సో జనరల్గా మనకి నేపాల్ని కనుక చూస్తే సో నేపాల్తో ఏ స్టేట్స్ బోర్డర్ని మెయిన్గా షేర్ చేసుకుంటాయి అంటే మనకి ఉత్తరాఖండ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి బీహార్ కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ సిక్కిం కానీ. సో ఇవి మెయిన్గా నేపాల్తో బోర్డర్ని షేర్ చేసుకుంటాయి. మేబీ ఆప్షన్స్లో సిక్కిము, బీహారు, ఉత్తరాఖండ్ అండ్ అస్సాం అని ఇచ్చుండొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి మనకి అస్సాం అవుతుంది అలా చూసుకుంటే. సో జనరల్గా మీరు ఏ స్టేట్స్ బోర్డర్ని షేర్ చేసుకుంటాయి అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం ఇవి గుర్తుపెట్టుకోండి ఎక్కువగా. సో అట్లానే మనకి నెక్స్ట్ పడే క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే ఆల్రెడీ నేపాల్ మీద అడిగారు కాబట్టి నెక్స్ట్ మేబీ మయన్మార్ మీద అడగచ్చు.
నెక్స్ట్ మయన్మార్ మీద అడిగే ఛాన్స్ ఉంది. సో మయన్మార్తో ఏవేవి బోర్డర్ షేర్ చేసుకుంటాయంటే ఒకటి వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, సో నెక్స్ట్ వచ్చేసి మనకి నాగాల్యాండ్, నెక్స్ట్ వచ్చేసి మణిపూర్, నెక్స్ట్ వచ్చేసి మిజోరం. సో మనకి మొత్తం 4, ఒకటి వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం. ఈ 4 స్టేట్స్ కూడా ఏ కంట్రీతో బోర్డర్ని షేర్ చేసుకుంటాయంటే మయన్మార్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కూడా అస్సాం ఇవ్వచ్చు. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, అస్సాము, మణిపూర్. విచ్ స్టేట్ ఈజ్ నాట్ షేరింగ్ బోర్డర్ విత్ ఈ నేపాల్ బదులు మనకి ఇక్కడ మేబీ క్వశ్చన్ ఏమని రావచ్చు అంటే మయన్మార్. సో అప్పుడు కూడా ఆన్సర్ అస్సామే అవుతుంది. సో అందుకనే నెక్స్ట్ మయన్మార్ ఒకసారి చూసుకోండి, బంగ్లాదేశ్ అండ్ నేపాల్ ఒక్కసారి వీటిని రిపీట్ చేసుకోండి. నెక్స్ట్ ట్రీటీ ఆఫ్ అలీనగర్ వాజ్ సైన్డ్ బిట్వీన్. సో మనకి అలీనగర్ ఒప్పందం అనేది ఎవరి మధ్య జరిగింది అని అడిగారు. సో మనకి అలీనగర్ ఒప్పందం అనేది February 9, 1757 1757లో రాబర్ట్ క్లైవ్కి సిరాజుద్దౌలాకి మధ్యలో జరిగింది. సో నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి కారణం కంప్లీట్గా మీరు చూసుకుంటారు అని చెప్పి. సో February 9, 1757లో రాబర్ట్ క్లైవ్కి అండ్ యాజ్ వెల్ యాజ్ సిరాజుద్దౌలాకి మధ్యలో జరిగింది. సో ఇది కూడా రిగార్డింగ్ దేనికోసం జరిగింది అంటే కలకత్తా. సో మనకి సిరాజుద్దౌలా ఎవరైతే ఉన్నారో ఈయన మీర్జా సిరాజుద్దౌలా. సో ఈయన కలకత్తాని ఆక్యుపై చేసుకున్న తర్వాత కొంతకాలానికి చాలా వెరీ లిమిటెడ్ టైంకి సో కలకత్తాకి ఈయన పెట్టిన పేరు ఏంటంటే అలీనగర్. సో అలీనగర్గా ఈయన ఆ ఏరియాని ఆక్యుపై చేసుకుని రూల్ చేయడం స్టార్ట్ చేశారు కొంతకాలానికి మాత్రమే. సో ఎగ్జాక్ట్గా మనకు ఆ టైంలో ఏం జరిగిందంటే సిరాజుద్దౌలా కలకత్తాని ఆక్యుపై చేసుకున్న తర్వాత ఈ బ్రిటిషర్కి సిరాజుద్దౌలాకి మధ్య కొన్ని డిస్కషన్స్ అనేవి అండ్ వివాదాలు అనేవి నడిచాయి. సో తర్వాత ఏం చేశారంటే ఈ రాబర్ట్ క్లైవ్ ఎవరైతే ఉన్నారో సో ఈ రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలాకి మధ్య ఈ వివాదాల ఒప్పందంలో మనకి ట్రీటీ ఆఫ్ అలీనగర్ సంధి అనేది జరిగింది. సో ఇది మెయిన్ థింగ్. సంవత్సరం అడిగితే 1757 పెట్టండి, ప్లేస్ అడిగితే కలకత్తా. ఎవరికి మధ్య అంటే సిరాజుద్దౌలా రాబర్ట్ క్లైవ్కి. ఇంకొక విషయం ఏంటి అంటే యాక్చువల్గా మనకి ఎప్పుడైతే సిరాజుద్దౌలా ఆక్యుపై చేసుకున్నాడో కలకత్తాని, బ్రిటిషర్స్కి వీళ్ళకి మధ్య ఎప్పుడైతే వివాదాలు స్టార్ట్ అయ్యాయో అప్పుడే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. మనకి అది చీకటి గది ఉదాంతం అంటాం, బ్లాక్ హోల్ ట్రాజడీ ఇన్ బ్రిటిష్ హిస్టరీ. బ్రిటిష్ చరిత్రలోనే అది ఒక చీకటి గది ఉదాంతంగా ఉండిపోయింది. ఎందుకంటే మనకి ఫోర్ట్ విలియం అంటున్నాం, విలియం ఫోర్ట్. సో ఏదైతే మనకి విలియం కోట ఉందో కలకత్తాలో, సో అక్కడ ఏంటి అంటే మనకి ఈ సిరాజుద్దౌలా ఎవరైతే ఉంటారో సో ఆయనకి అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రిటిషర్స్కి మధ్య జరిగిన కొన్ని పొలిటికల్ సప్రెషన్స్ ఏవైతే ఉంటాయో, పొలిటికల్ రాజకీయ కారణాలు కావచ్చు, మిగతా వివాదాలు, ట్యాక్స్కి సంబంధించి దస్తక్ అంటాం, దస్తక్ పేరు గుర్తుపెట్టుకోండి, పన్నుకి సంబంధించి వీటి గురించి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఫోర్ట్ విలియం ఆక్యుపేషన్ కానీ సో ఫోర్ట్ విలియం వివాదం కూడా దేనికి దారి తీసింది అంటే చీకటి గది ఉదాంతానికి దారి తీసింది. దాని తర్వాత ఇంకా డిస్ప్యూట్స్ పెరిగి చివరికి అది దేనికి దారి తీసింది అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది 1757లో ఎవరెవరికి మధ్య జరిగింది అంటే సిరాజుద్దౌలాకి అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రిటిషర్స్కి మధ్యలో జరిగింది. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంక్ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ ఆల్సో రిపీటెడ్ క్వశ్చన్, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో HDIలో సో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు, 131. సో కాన్సెప్చువల్గా అడుగుతున్నారు కాబట్టి మేబీ నెక్స్ట్ ఏం అడగచ్చు అంటే హ్యూమన్ డెవలప్మెంట్ సూచిక, మానవ అభివృద్ధి సూచిక ఏదైతే ఉందో సో ఈ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఏ పారామీటర్స్ని యూస్ చేసి ఇస్తారో అని అడుగుతారు. సో మెయిన్ పారామీటర్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి ఎడ్యుకేషన్కి సంబంధించి, ఇంకొకటి వచ్చేసి అక్షరాస్యత లిటరసీకి సంబంధించి, ఎడ్యుకేషన్, ఇంకొకటి వచ్చేసి హెల్త్. ఒకటి హెల్త్కి సంబంధించి, 2 ఎడ్యుకేషన్కి సంబంధించి. ఈ 2 ముఖ్యంగా మెయిన్ పారామీటర్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పచ్చు. అంటే ఓవరాల్గా ఆన్ యావరేజ్గా ఎంత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటాం. సో ఈ సగటు ఎంత ఏజ్ వరకు బతుకుతారు, ఇది ఒకటి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చూస్తారు. ఈ 2 మెయిన్గా చూస్తారు. అందుకే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ మెయిన్ పారామీటర్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్ట్ విలియం ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్. షిఫ్ట్ 1లోనే మనం డిస్కస్ చేసుకున్నాం కల్కత్తా ఏరియా అనేది మెయిన్ హాట్స్పాట్ ఆఫ్ ఈ ఎగ్జామ్గా మారింది అని. కల్కత్తా రిలేటెడ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చాయి. ఒకటి కల్కత్తాకి సంబంధించి సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో దాన్ని అడిగారు. సిటీ ఆఫ్ మనకి ప్యాలెసెస్ ఏదైతే ఉందో, సిటీ ఆఫ్ బిల్డింగ్స్ ఏదైతే ఉందో సో సిటీ ఆఫ్ బిల్డింగ్స్ గురించి దాన్ని ఒకటి అడిగారు. సో కల్కత్తాకి సంబంధించి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. ఇక్కడ ఏం అడిగారంటే విలియం ఫోర్ట్ అనేది ఏ బ్యాంక్ దగ్గర ఉందంటే హుగ్లీ రివర్. సో యాక్చువల్గా హుగ్లీ రివర్ ఉన్నది ఎక్కడ అంటే మనకి కల్కత్తాలోనే.
నెక్స్ట్ విచ్ టీమ్ విన్ దట్ 2019-2020 రంజీ ట్రోఫీ. మనకి 2019లో రంజీ ట్రోఫీ ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి మహారాష్ట్ర, సౌరాష్ట్రకి సో రంజీ ట్రోఫీ అనేది 2019లో గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ దిన్ ఈ ఇలాహీ అనే దాన్ని ఎవరు స్థాపించారు అని అడిగారు. ఆల్రెడీ ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నది. అక్బర్ గురించి నేను జిజియా ట్యాక్స్ కానీ నవరత్నాస్ కానీ సో ఆ టైంలో మనం డిస్కస్ చేసుకున్నాం. దివానీ ఈ దివానీ కాజ్ గుర్తుపెట్టుకోమన్నా. దివానీ ఈ ఆమ్, దివానీ ఈ కాజ్ ఆ రెండు కూడా అక్బర్ రిలేటెడే. సో అట్లనే దిన్ ఈ ఇలాహీ అనే దాన్ని స్థాపించింది ఎవరు అంటే అక్బర్. సో అక్బర్ దిన్ ఈ ఇలాహీని స్థాపించారు. సో నెక్స్ట్ అండ్ హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ SBI. సో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్గా ఎవరున్నారు అని అడుగుతున్నారు. రజనీష్ కుమార్. సో రజనీష్ కుమార్ SBI చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ ఉత్తరాయణ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్. సో మనకి ప్రీవియస్గా ఫేజ్ 1లో వచ్చేటప్పటికి మనకి మెయిన్గా అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే సో తమిళనాడు ఫెస్టివల్ ఏంటి, న్యూ ఇయర్కి తమిళనాడు ఏ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో అక్కడే మనం కేరళ గురించి కూడా చెప్పుకున్నాం, ఓణం అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ ఫెస్టివల్స్ చెప్పుకున్నాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఉత్తరాయణ్ అనే ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అడుగుతున్నారు. గుజరాత్. అంటే పర్టిక్యులర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్లో సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ కూడా ఇంపార్టెంటే. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే ఒకటి ఫెస్టివల్స్, రెండోది వచ్చేసి ఫోక్ డాన్స్. ఫెస్టివల్స్, ఫోక్ డాన్స్, UN ఆర్గనైజేషన్స్ ఈ మూడు స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇన్ ఈ ఫేజ్లో ఒక స్టాండర్డ్ క్వశ్చన్స్ అని చెప్పొచ్చు. ఎయిదర్ ఒక షిఫ్ట్లో మేబీ ఫెస్టివల్ వస్తుంది, లేకపోతే UN వస్తుంది, లేదా ఫోక్ డాన్స్కి సంబంధించి రావచ్చు. నెక్స్ట్ వన్ హూ రోట్ ద బుక్ రివల్యూషన్ 2020. సో రివల్యూషన్ 2020 అనే పుస్తకాన్ని రాసింది ఎవరు అని అడుగుతున్నారు. చేతన్ భగత్. ఈ షిఫ్ట్లో 2 బుక్స్ వచ్చాయి. ఒకటి శశి థరూర్ రాసిన బుక్, ఇంకొకటి వచ్చేసి చేతన్ భగత్. సో ఆయన రాసిన బుక్ వచ్చేసి రివల్యూషన్ 2020. హూ ఈజ్ ద CM ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మిజోరం. సో జోరం తాంగా. సో జోరం తాంగా ఎవరైతే ఉన్నారో సో ఈజ్ అ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మిజోరం. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ ఇన్ దట్ షిఫ్ట్ 2. ఈరోజు షిఫ్ట్ 2లో సో మనం ఇన్ని క్వశ్చన్స్ మాత్రమే, ఇంతవరకు 28 క్వశ్చన్స్ మాత్రమే కలెక్ట్ చేయగలిగాం. అండ్ దట్ టు దీస్ ఆర్ ఆల్ గివెన్ బై స్టూడెంట్స్ మాకు కమెంట్ చేసి ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ దట్.